నమస్తే వెల్కమ్ టు జేఎల్టీవీ 7 న్యూస్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం విలీనం వ్యతిరేకిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని కంటోన్మెంట్ వికాస్ మంచ్ నేతలు వివరిస్తున్నారు. కంటోన్మెంట్ సివిల్ ప్రాంతాలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడం వల్ల పౌరులకు మెరుగైన అభివృద్ధి, ఆత్మగౌరవం అలాగే సౌకర్యాలు కలుగుతాయని వికాస్ మంచ్ అధ్యక్షుడు గడ్డం ఏబుల్, ప్రధాన కార్యదర్శి సంకి రవీందర్ వివరించారు. శుక్రవారం నాడు వికాస్ మంచ్ నేతలు మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విలీనం విషయంలో ప్రక్రియలు కొనసాగిస్తున్న తరుణంలో విలీనానికి వ్యతిరేకంగా వ్యవహరించడం ప్రజలు గమనిస్తున్నారని విమర్శలు చేశారు. ఇదిలా ఉండగా భారత ప్రభుత్వం రక్షణ శాఖ ఆధ్వర్యంలోని కంటోన్మెంట్ అభివృద్ధికి నామమాత్రపు నిధులు మాత్రమే కేటాయిస్తుందని ఏబుల్, రవీందర్ బాబు తెలిపారు. అయితే కంటోన్మెంట్ బోర్డు నుండి పౌరుల నుంచి పన్నుల ద్వారా ఆదాయాన్ని పొందుతుండగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కంటోన్మెంట్ కు కేటాయింపులు జరగలేదని వారు ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ అభివృద్ధికి 15,594 కోట్లు కేటాయించింది. జీహెచ్ఎంసీకి 8,000 కోట్లు స్వంత ఆదాయ వనరులు ఉన్నాయని పేర్కొన్నారు. విలీనం ఏకైక నినాదంతో పోరాడుతున్న కంటోన్మెంట్ వికాస్ మంచ్ ప్రజల పక్షాన నిలుస్తుందని, ప్రజలను తప్పుదోవ పట్టించే స్వార్థ రాజకీయాలకు పాల్పడే నాయకులకు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. స్వార్థ రాజకీయ లబ్ధి కోసం పాటుపడే నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కంటోన్మెంట్ వికాస్ మంచ్ నేతలు తెలిపారు. ముఖ్యంగా మా కంటోన్మెంట్ నామినేటెడ్ మెంబర్ ప్రతిసారి మాట్లాడిన ప్రతిసారి ఈ 40 కిలోమీటర్ రేడియేషన్ కంటోన్మెంట్ హైదరాబాద్కు లంగ్ స్పేస్ అని మాట్లాడడం జరుగుతుంది. ఫస్ట్ ఆయన తెలుసుకోవాలా, ఈ గ్రేటర్ హైదరాబాద్కి కంటోన్మెంట్ అనేది నార్థన్ పార్ట్ ఆఫ్ సిటీ గ్రేటర్ హైదరాబాద్కి. ఇవాళ నువ్వు అవునన్నా కాదన్నా ఈ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీకి ఆర్మీ మా పక్కన ఉన్నందుకు మాకు నిజంగానే లంగ్ స్పేస్ ఇది. దీన్ని ఎవ్వరు ఈ లంగ్ స్పేస్ని మాతోని కంటోన్మెంట్ రేపు పొద్దుగాల కంటోన్మెంట్ బోర్డు, రేపు పొద్దుగాల కంటోన్మెంట్ మున్సిపాలిటీ ఈ కాన్స్టిట్యున్సీకి ఎంచి ఈ గ్రీనరీని ఎవ్వరు విడదీయలేరు. ఇలా 10,000 ఎకరాలు ఉన్న కంటోన్మెంట్ దాదాపు 7,000 ఎకరాలు రిటైన్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్సే. ఇలా కంటోన్మెంట్ ఉన్నా కూడా సివిల్ ఏరియాస్, మేము సివిల్ ఏరియాసే. కంటోన్మెంట్తో లేకున్నా కూడా ఇలా కంటోన్మెంట్ మున్సిపల్గా మేము మర్జ్ అయినా ఈ సివిల్ ఏరియాసే. ఈ గ్రీనరీ అనేది ఎట్టి పరిస్థితుల్లో చెక్కు చెదరది. ఈ గ్రీనరీ అనేది కంటోన్మెంట్ ప్రజలుగా మా సొత్తు కాబట్టి ఈ గ్రీనరీ గురించి కూడా చింతపడాల్సిన అవసరం ఏం లేదు. ఇవాళ ఏమని అంటే ఏమంటాడు, మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే మేమని అడ్డుకుంటున్నామా? మేము వెల్కమ్ చేస్తాం కదా, వెల్కమ్ చేస్తాం. ఒక మోరీ లైన్ ఇవ్వాలంటేనే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి ఆర్డర్ రావాలా? ఏ విధంగా నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, డెవలప్మెంట్ని, స్టేట్ గవర్నమెంట్ని ఆహ్వానిస్తావు? ఎస్ఆర్డిపి ప్రాజెక్టు కేవలం మనకు ఎస్ఎన్డిపి ప్రాజెక్టు ప్యాట్నీ నాలాకాడికే ఆగిపోయింది. నువ్వు పర్మిషన్ ఇవ్వకనే కదా ఆగిపోయింది. నువ్వు పర్మిషన్ ఇస్తే ఎంటైర్ కంటోన్మెంట్లో నాలాలన్నీ బాగుపడుతుండే. ఏమని అంటారు, పట్టాలు మీరు 15 రోజులలో నేను ఆర్డర్ తీసుకొచ్చేస్తా, పట్టాలు ఇచ్చేస్తా, మేము ఫ్రీ హోల్డ్ చేసేస్తే ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ చేస్తే కంటోన్మెంట్లు ఉన్న వాళ్ళకి పట్టాలు ఇవ్వచ్చు అని అంటున్నారు మీరు. ఇలా మీ బాధ్యత కాదా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక ఎంపీని మేము గెలిపించి పంపిస్తలేమా? అంటే ఎంతసేపు ఈడున్న పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ స్టేట్ గవర్నమెంట్దే ఉంటుందా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది ఉండదా? కేవలం ఈ కంటోన్మెంట్లో ఉన్న కరప్షన్ దాన్ని ఎట్లా కాపాడుకోవాలన్న ఒకటే ఉద్దేశంతో ఇలా కంటోన్మెంట్ విలీనాన్ని మీరు అడ్డుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. మీరు ఒకసారి ఆలోచించుకోండి. కంటోన్మెంట్ ప్రజలకి న్యాయం చేసే టైం వచ్చింది. ఇవాళ ఇన్ని రోజులు మిమ్మల్ని కంటోన్మెంట్ ప్రజలు కడుపులో పెట్టుకొని చూసుకున్నందుకు వాళ్ళ రుణం తీర్చుకోండి. మీరు అయినా చేసేది ఏం లేదు. తలకిందులు తపస్సు చేసినా కూడా మర్జర్ అనేది అయిపోతూనే ఉంటుంది. మీరు ఏం చేసేదే లేదు. కాకపోతే ప్రజలు వీళ్ళ డైలాగులని కొద్దిగా డిసప్పాయింట్ కావద్దండి. మీరు మాకు చాలా యూజ్గా కాల్ చేస్తున్నారు. ఏం వీళ్ళతో అయ్యేది ఏం లేదు. విలీనం అనేది 100% మనం సాధిస్తున్నాం, సాధించేసినాం కూడా అయిపోతుంది. డిఫెన్స్ ల్యాండ్లలో ఉన్న ప్రజలకు పట్టాలు ఇవ్వడానికి ల్యాండ్ అలాగే ఫుల్ బోర్డు ఉన్నప్పుడు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ రావడం జరిగింది. అది ఎక్కడో మధ్యప్రదేశ్లో జరిగిన ఇష్యూకి సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. డిఫెన్స్ ల్యాండ్లలో ఉన్న ఎన్క్రోచెస్ అందరు ఓట్లు తొలగించాలనేసి ఆ ఆర్డర్ని బూచిగా చూపించి బోర్డు సమావేశంలో తీర్మానం పాస్ చేసినప్పుడు వీళ్ళంతా కూడా బోర్డు సభ్యులే అప్పుడు. కానీ అప్పుడు అందరు చేతులు లేపారు, ఓకే తొలగించండి, సుప్రీంకోర్టు ఆర్డర్ మేము ఏం చేయాలని. కానీ ఒక విషయాన్ని మీరు మర్చిపోయారు.
సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ అండ్ ఔరంగాబాద్ కంటోన్మెంట్కి వర్తించదు అని ఆ రోజు నేను నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ దే ఆర్ డిలీటెడ్ 30,000 వర్డ్స్ ఆఫ్ ది కంటోన్మెంట్ వేరియస్ వర్డ్స్. ఇది చాలా చట్ట విరుద్ధము, అన్కాన్స్టిట్యూషనల్, మరి ఫండమెంటల్ రైట్ని వైలేట్ చేయడం తప్పిస్తే మరొకటి కానే కాదు. ఈ ఆఫ్టర్ ఆల్ 30,000 ఓట్లను రీఇన్స్టేట్ చేయలేని సభ్యులు కంటోన్మెంట్ అభివృద్ధిని ఎలా చేస్తారని ప్రజలను నమ్మమంటారు అనేసి నేను ప్రశ్నిస్తున్నాను వీళ్ళని. ఆఫ్టర్ ఆల్ ఇది ఫండమెంటల్ రైట్, ఓటు హక్కు అనేది మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు. ఇటువంటి హక్కు కాలరాసినప్పుడు కూడా అది కూడా ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఈ కంటోన్మెంట్కి వర్తించని జడ్జిమెంట్ని తీసుకొని బోర్డులో తీర్మానం చేసి అమాయక ప్రజానీకాన్ని 30,000 కోట్లను తొలగించినారంటే బోర్డు సభ్యులు ఉండి ఎందుకు, బోర్డు సభ్యులని ప్రజలు ఎన్నుకొని బోర్డుకు పంపించడం ఎందుకు? అలాగే ఒక ఎంపీ ప్రజాభిప్రాయంతో ప్రజల ఓట్లతో పార్లమెంట్కి పంపిస్తే మళ్ళా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గరికి పోయి ప్రజల అభిప్రాయాలు సేకరించాలని అంటాడు. ఇది చాలా అమాయకత్వం. ప్రజలే అభిప్రాయం చేసి ఆయనని అక్కడికి పంపిస్తే ఇంకేం ప్రజాభిప్రాయం అండి? 140 కోట్ల జనాభా ఒక్కొక్కరు పోయి మాట్లాడతారా గవర్నమెంట్తోని? కాదు కదా. అలాగే మన డెమోక్రసీకి అర్థం తెలియని వ్యక్తులందరూ కూడా నాయకులు అయితే డెమోక్రసీ ఎలాగ బాగుపడుతుందని నేను ప్రశ్నిస్తున్నాను. థ్యాంక్ యూ.